హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, నేను యూట్యూబ్ ఛానల్ ఆహ్, క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ చాలామందికి ఆఫ్ ఇన్ఫర్మేషన్‌తో ఆహ్, ట్రావెల్ చేస్తా ఉంటారు. అండ్ చాలా ఇబ్బంది పడతా ఉంటారు. నేను పర్టిక్యులర్‌గా చూసిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకేమన్నా కస్టమైజేషన్స్ కావాలన్నా, మీకేమన్నా డౌట్స్ ఉన్నా, మీకెలా ట్రావెల్ చేయాలి, అండ్ ఏ హోటల్‌లో స్టే చేయాలి, అండ్ మీ కంఫర్ట్ లెవెల్స్ బట్టి నేను డిఫరెంట్ డిఫరెంట్ సజెషన్స్ ఇస్తా. అందరికీ సేమ్ సజెషన్స్ వర్కౌట్ అవ్వవు. దే ఆహ్, లే ఎందుకంటే కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్‌లో ఉండాలనుకుంటారు. కొంతమంది ఫ్యామిలీస్‌లో రావడం వల్ల కొంచెం హెవీ బడ్జెట్ అయినా పర్లేదు. మన బడ్జెట్ పర్టిక్యులర్ బడ్జెట్ ఉంది. ఈ బడ్జెట్‌లో ప్లాన్ చేసుకోవాలి అన్న వాళ్ళకి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలీదు. ఏమేం చేయాలి? అసలు ఏమేం కంప్లీట్ చేయాలి? ఎలా ఎళ్ళాలి? అని మీకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఆహ్, నేను కస్టమైజ్ చేస్తే మీకక్కడ ఇబ్బంది రాదనమాట. ని వి మా నా కస్టమైజేషన్ మీరు డైరెక్ట్‌గా వాట్సాప్ నుంచి తెలుసుకోవచ్చు. నేనిక్కడ మీరు ఓన్‌గా ఎలా ట్రావెల్ చేయాలనేది చెప్తాను. ఎందుకంటే మీరు ఓన్‌గా కూడా ట్రావెల్ చేయొచ్చు. అండ్ దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్ లైక్ ఇఫ్ యూ ఆహ్, లైక్ లైక్ మీరు ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతుంటే నా వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అండ్ నేను మీకు పర్టిక్యులర్‌గా హెల్ప్ చేస్తా. ఈ సిరీస్‌లో మనకి 12 జ్యోతిర్లింగాల గురించి కవర్ అవుతుంది. అండ్ ఈ 12 జ్యోతిర్లింగాలు మనం ఎందుకు కవర్ చేయాలంటే, మనకున్న పాపాలని మనం శివుడి దగ్గర మనం ఆహ్, కడిగేయడానికి, మనం విభూతి చెందడానికి మనం ఈ పర్టిక్యులర్ జ్యోతిర్లింగాలనేది విజిట్ చేస్తాం. విచ్ ఆర్ వెరీ లైక్ ఏంటంటే బాగా పవర్‌ఫుల్. మనకి ఇండియాలో ఉన్న ఆహ్, టెంపుల్స్‌లో ఇవి చాలా పవర్‌ఫుల్ టెంపుల్స్. అండ్ నేను ఫస్ట్ జ్యోతిర్లింగం కవర్ చేయడానికి పెట్టుకున్నది సోమనాథ్. ఇదేంటంటే ఫస్ట్ జ్యోతిర్లింగం. అందుకనే ఇదే కవర్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఈ వీడియో చూసే ముందు మీకు డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే మీకు నాగేశ్వర జ్యోతిర్లింగం అండ్ ద్వారకా కూడా పక్కనే ఉంటది. దాని గురించి కూడా మేము వీడియోస్ చేస్తా. సో, దాని గురించి మీరు సెపరేట్‌గా వీడియోస్ చూడొచ్చు. అన్నీ కవర్ చేస్తా నేను. ఆహ్, పర్టిక్యులర్‌గా ఎక్కడెక్కడ తిరగాలి, ఏమేం టెంపుల్స్ చూస్తే మీకు సోమనాథ్ కవర్ అవుద్ది. అండ్ పూజాస్ ఎలా బుక్ చేసుకోవాలి? రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి? టెంపుల్ ద్వారా ప్రొవైడ్ చేసిన రూమ్. అండ్ ఏమేం కవర్ చేయాలి? ఇయన్నీ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో ద్వారా చెప్తాను. అండ్ ఆహ్, మీకు సోమనాథ్ కాకుండా ద్వారకా అండ్ నాగేశ్వర్ కూడా కంప్లీట్ చేయాలనుకుంటే నా నెక్స్ట్ వీడియోస్ కూడా చూడండి. ఓకే. అండ్ ఇఫ్ అండ్ మీకు ఫస్ట్ ట్రావెల్ గురించి ఆలోచించాలి. మీరు సోమనాథ్ విజిట్ చేయాలనుకుంటే, మీరు పర్టిక్యులర్‌గా రైల్వే స్టేషన్ బుక్ చేసుకోవాలి. రైల్వే కానీ, ఫ్లైట్ కానీ బుక్ చేసుకోవచ్చు. ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే రాజ్‌కోట్ బుక్ చేసుకోండి. ఆర్ అహ్మదాబాద్ బుక్ చేసుకోండి. అక్కడి నుంచి మీకు డైరెక్ట్‌గా సోమనాథ్ వరకు బస్సు దొరుకుతుంది. మీరు ఆ బస్సు ఏ వెబ్‌సైట్‌లో అయినా చూసుకోవచ్చు. రెడ్ బస్ లాంటి ఏదైనా వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు డైరెక్ట్‌గా ట్రైన్ మీద రావాలనుకుంటే రైల్వే స్టేషన్ బుక్ చేసేసుకోవచ్చు. అక్కడి నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ మీకు ఆటోస్ కానీ, క్యాబ్స్ కానీ బోలెడన్ని అవైలబుల్‌గా ఉంటాయి టెంపుల్‌కి రావడానికి. అండ్ ఆల్సో ఇఫ్ మీకు ఈ స్టేషన్ దొరకకపోతే రాజ్‌కోట్‌కి బుక్ చేసుకోండి. రాజ్‌కోట్ నుంచి డైరెక్ట్‌గా ఉంటాయి. మీకు రాజ్‌కోట్‌కి కూడా దొరకకపోతే మీరు ఫస్ట్ ద్వారకా కూడా విజిట్ చేయొచ్చు. ద్వారకా నుంచి బస్ బుక్ చేసుకొని ఇక్కడికి రావచ్చు. జస్ట్ 4 అవర్స్ టు 5 అవర్స్ పట్టిద్ది. నైట్ టైమ్ బుక్ చేసుకొని మీరిక్కడికొచ్చేయొచ్చు. అండ్ మీకు చెప్పాలంటే టెంపుల్ ద్వారా రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. విచ్ ఆర్ వెరీ గుడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్. ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళండి. నేను వెబ్‌సైట్ లింక్ కూడా మీకు కిందిస్తాను. ఈ వెబ్‌సైట్‌లో మీకు ఆన్‌లైన్ రూమ్ బుకింగ్ అని ఉంటది. సో, ఆహ్, ఇవి ఇవి టెంపుల్‌తో అసోసియేట్ అయిన రూమ్స్ అనమాట. సో, మీకు ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. చెకౌట్ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకోండి. నంబర్ ఆఫ్ రూమ్స్, నంబర్ ఆఫ్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ చేయండి. సో, మీకు సెర్చ్ చేసిన తర్వాత మీకు టైప్ ఆఫ్ రూమ్స్ చూపిచ్చిద్దిక్కడ. మీకు సూపర్ డీలక్స్ కావాలనుకుంటే 4500 బుక్ చేసుకోవచ్చు. మీ టైప్ ఆఫ్ రూమ్స్ ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు. ఇయేంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్స్. అండ్ మీకు చూడండి 1300లో కూడా 2 బెడ్ ఏసీ వచ్చిద్ది. విచ్ ఈస్ వెరీ గుడ్ ఆప్షన్స్. అండ్ ఇవేంటంటే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ చాలా మెయింటెనెన్స్ ఉంటది. ఇఫ్ యూ హావ్ మీకు కనుక సాగర్ దర్శన్‌లో కనుక రూమ్ దొరికితే మీరు బుక్ చేసుకోండి. చాలా బెటర్ ఉంది ఈ ఆప్షన్. అండ్ ఆల్సో లీలావతి ఈస్ ఆల్సో గుడ్.
అండ్ 'మహేశ్వరి' ఈస్ ఆల్సో యాహ్! 'మహేశ్వరి' కొంచెం పర్లేదు. ఈ 3 ఆప్షన్స్ మీకుంటాయి. ఇవే కాకుండా మీకు అగోడాలో చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఏమేమి బుక్ చేసుకోవచ్చు. అగోడా నుంచి కానీ, బుకింగ్ డాట్ కామ్ నుంచి కానీ, అవి కూడా మీకు దొరకకపోతే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీకు చెప్తాను. అండ్ మీరు రేటింగ్ చూసైనా బుక్ చేసుకోవచ్చు. మీరు టెంపుల్ విజిట్ చేసే ఒక 5 డేస్ ముందు గాని ఇలా బుక్ చేసేసుకోండి. ఫ్రమ్ అగోడా అండ్ బుకింగ్ డాట్ కామ్. ఇది ఇప్పుడు మీకు కనుక ఆహ్, ఈ ఇవి కావాలంటే 'సాగర్ దర్శన్' అండ్ 'లీలావతి' ఆర్ 'మహేశ్వరి' మీరు అట్‌లీస్ట్ 1 మంత్ ముందు బుక్ చేసుకోవాలి. మీకెంత టైం ముందుంటే అంత టైం ముందు బుక్ చేసుకోండి. సో, రూమ్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ కెన్ బుక్ అండ్ ఆల్సో ద ట్రైన్ టికెట్స్. దెన్ కమ్స్ పూజ. పూజ. సో, పూజ ఏంటంటే మీకు మహాపూజ అని ఉంటది. అండ్ ఆల్సో పూజా విధి. మహాపూజలో మీకు పీఠం దగ్గర పర్టిక్యులర్‌గా పూజ జరిగిద్ది. మీరు టైమ్ స్లాట్ బుక్ చేసుకొని, పీఠిక మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏ పీఠిక సెలెక్ట్ చేసుకొని పే చేసుకోవాలి. ఈ పూజ యాహ్! డైరెక్ట్‌గా మీకు టెంపుల్ దగ్గర జరిగిపోద్ది. ఫిజికల్ ప్రెజెన్స్‌లో. ఇవేంటంటే మీకు పూజా విధి అని ఉంటది. ఇవి కొంచెం ఆహ్, ఈ అత్తిరి రుద్ర అనేది చాలా రేర్‌గా చేపించుకుంటారు. చాలామందేంటంటే మొక్కుకుంటారు. ఇన్ కేస్ దేర్ కోరికలు తీరితే అప్పుడు వాళ్ళు చేపించుకుంటారు. ఇది ఆహ్, ఇది అగ్నికి సంబంధించిన పూజ జరిగిద్ది. అండ్ వెరీ పవర్‌ఫుల్. రెండోది కూడా మీకు మహారుద్ర. ఇది కూడా 56 మంది ఆహ్, పంతులు గారితో పూజ జరిగిద్ది. ఇది కూడా వెరీ పవర్‌ఫుల్ అండ్ ఈ 2 ఎక్స్‌పెన్సివ్ కూడా. సో, చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇన్ కేస్ మీకు గనక అభిషేకం కావాలనుకుంటే మేమైతే అభిషేకం చేపించుకున్నాం. సో, రుద్రాభిషేకం, గంగాభిషేకం ఇవి చేపించుకుంటం వల్ల మీకు చాలా దేవుడిని డైరెక్ట్‌గా చూసినట్టు అవిద్ది. అభిషేకం కూడా చేసినట్టు అవిద్ది. అండ్ మీరు కావాలంటే హనుమాన్ చాలీస్ కూడా చేపించుకోవచ్చు. 108 హనుమాన్ చాలీసా మనకి పంతులు గారు చేస్తారనమాట. ఇది జస్ట్ 3 డేస్ ముందు మీరు బుక్ చేసుకుంటే చాలు. ఇదైతే మనకి ఈ పూజ గనక చేపించుకోవాలనుకుంటే 31 డేస్. ఇక్కడ టైం కూడా మీకు ఇక్కడ డేట్ కూడా ఇస్తారు. డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు చెకౌట్ ఆప్షన్‌కెళ్తే మీరు డైరెక్ట్‌గా అంటే మీరు డిస్క్రిప్షన్ రాసి పే నౌ అని కొడితే మీకు రిసిప్ట్ వచ్చిద్ది. ఆ రిసిప్ట్‌ని మీరు ప్రింట్ చేపించుకొని డైరెక్ట్‌గా టెంపుల్ దగ్గర చూపించండి. సో, మీకు టెం టెంపుల్ దగ్గర చూపిస్తే మీకు వాళ్ళు అలౌ చేస్తారనమాట. ఇది సోమనాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకోవడానికి మీకు టైం ఎంతో పట్టదు. జస్ట్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ ఆర్ ఇఫ్ మీకు చాలా మందొచ్చేసినా గాని ఒక 1 అవర్, 2 అవర్ ఎందుకంటే టెంపుల్ బాగా డెవలప్ అయ్యి ఉంది. యాహ్! అండ్ నేను మీకు చూపిస్తాను వీడియో. ఆ వీడియో చూడండి. మీకు అర్థమవుద్ది టెంపుల్ ఎంత డెవలప్ అయిందో అండ్ ఎలా ఉంటదో వ్యూ అనేది. ఆ వ్యూ చూసి మీరు ఒకసారి మీరు ఒకసారి వ్యూ చూడండి. ఎందుకంటే టెంపుల్ ఈస్ వెరీ బెటర్ అండ్ రిచ్ ఇన్ హెరిటేజ్. చూసారు కదా వీడియో ఎంత బావుందో సోమనాథ్. ఆహ్, ఔటర్ లుక్. సో, ఔట్ సైడ్ వచ్చిన తర్వాత మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ మీరు టైం కూడా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మీరు 1 ఆర్ 2 డేస్ ముందు బుక్ చేసుకున్న ఒక 1 ఆర్ 2 డేస్ ఇక్కడున్న ఇబ్బందేం ఉండదు. ఎందుకంటే మీకు బీచ్ చాలా బావుంటుంది. పర్టిక్యులర్‌గా బీచ్ దగ్గర దేవుడు ఉండడం వల్ల ఇంకా బ్యూటిఫుల్‌గుంటుంది. సో, మీకు ఈ టెంపుల్‌లో ఇంకేమన్నా చేయొచ్చా అంటే పూజ కాకుండా అండ్ ఏమన్నా ఇంకా ఉన్నావా అంటే మీరు పర్టిక్యులర్‌గా నియరెస్ట్ ప్లేసెస్‌కెళ్ళొచ్చు. ఇది అయిపోయిన తర్వాత నియరెస్ట్ ప్లేసెస్‌కి ఎళ్ళాలంటే మీకు సింపుల్‌గా ఏంటంటే మీరు దర్శనం అయిపోయిన తర్వాత బయటికెళ్ళండి. ఆటో ఉంటది. ఆటో వోడితో జస్ట్ మాట్లాడండి. 800-1200 బేస్డ్ ఆన్ ఎన్ని ప్లేసెస్ చెప్తున్నారో దాన్ని బట్టి వారు చార్జ్ చేస్తారు. బేరం ఆడాలి. సో, బేరం ఆడకపోవటం వల్ల ఏంటంటే వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ చెప్తారు. ఇన్ కేస్ మీరు గనక ఆహ్, బేరం ఆడితే గనక వాళ్ళు పర్టిక్యులర్‌గా ప్రైస్ కూడా తగ్గిస్తారు. సో, మీకు మీకింకేమన్నా డొనేట్ చేయాలనుకుంటే కూడా డొనేట్ చేయొచ్చు. సోమనాథ్‌కి అండ్ గోశాలకు కూడా డొనేట్ చేయొచ్చు. అండ్ మీరు
మీరు ఇక్కడ ఫెస్టివల్స్ గురించి తెలుసుకోవచ్చు. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఫెస్టివల్స్ కూడా ఉంటాయి. మీరు ఆ ఫెస్టివల్ టైమ్స్‌లో ఎళ్తే క్రౌడ్ ఎక్కువుంటది. అండ్ మీకు పర్టిక్యులర్ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. నైట్ టైమ్ ఎళ్తే మీకు ఆహ్, లైట్ షో లైట్ షో జరుగుద్ది. అండ్, అండ్ మీకు ఇంకా ఈవెంట్స్ గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చిద్ది. అండ్ ఆల్సో మీకు డొనేషన్ చేయాలన్నా ఇక్కడి నుంచి మీరు డొనేట్ చేయొచ్చు. ఆహ్, మీకు చాలా టైప్స్ ఆఫ్ డొనేషన్స్ ఉంటాయి. విచ్ ఆర్ వెరీ వర్త్ ఇట్. సో, మీరు డొనేట్ కూడా చేయొచ్చు. అండ్ ప్రసాదం గురించి మీరు ఇక్కడ డైరెక్ట్‌గా బుక్ చేసుకోవసరం లేదు. మీకు ఆన్‌లైన్‌లోనే దొరికేస్తది. సారీ, ఆఫ్‌లైన్‌లోనే దొరికేస్తుంది. మీరు పర్టిక్యులర్‌గా వెళ్లి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకొని తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఏ టైంలో ఎళ్ళినా గాని మీకు పర్టిక్యులర్‌గా దొరికేస్తది. అండ్ మీరు గోశాలకి డొనేట్ చేయాలనుకుంటే, ఇది మీరు పర్టిక్యులర్‌గా మీకు కనుక ఆహ్, మీకు గనక ఆవులకి డొనేట్ చేయాలి అనుకుంటే, మీరు వాటి యొక్క ఎక్స్‌పెన్సెస్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడేంటంటే మీరు 5 ఆవులకి డొనేట్ చేయొచ్చు. లేక 100 ఆవులకి డొనేట్ చేయొచ్చు. మీ ప్రైస్ కూడా ఇక్కడ క్లియర్‌గా ఉంది. 1100 ఫర్ 5 అండ్ 100 కౌస్ డొనేట్ చేయాలనుకుంటే మీరు 21,000 పే చేయాల్సుంటది. అండ్ మీరు గనక అన్నదానం చేయాలనిపిస్తుంది అంటే గనక ఇక్కడ మీరు అన్నదానం చేపిచ్చుకోవచ్చు. ఒక్కొక్క మెంబర్‌కొచ్చిన ఆహ్, వ వచ్చి ఒక 1100 అలా ఉంటది. అండ్ ఆల్సో మీరు అండ్ ఆల్సో మీరు చాలా టైప్ ఆఫ్ డొనేషన్స్ ఉంటాయి ఇక్కడ. లైక్ ఒక మంత్‌కి డొనేట్ చేయాలనుకుంటే ఈ అమౌంట్ పే చేయాలి అలా. అండ్ ఆల్సో ట్రీ ప్లాంటేషన్ లైక్ మీరు చెట్లు నాటించాలనుకుంటే ఒక చెట్టుకొచ్చి రూ. 100 పే చేసుకోవచ్చు. అండ్ దేర్ ఆళ్ళందరూ వచ్చి లైక్ వాళ్ళు మీకు చెట్లు నాటిస్తారు. మీతో నాటించరు. ఐ మీన్ వాళ్ళు నాటి మీ పేరు మీద నాటినట్టు ఉంటదనమాట. మీరు డొనేట్ చేశారు కాబట్టి మీ పేరు మీదకొచ్చిద్ది ఆ పుణ్యమంతా. సో, మీరు ఇన్ కేస్ మీకు దర్శన్ కావాలన్నా ఇక్కడి నుంచి చూడొచ్చు. కానీ ఇదేంటంటే మీకు టీవీలో గూడా వచ్చిద్ది ఆర్ యూట్యూబ్‌లో గూడా వచ్చిద్ది. సో, ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ విచ్ నీడ్స్ టు బి డిస్కస్డ్ హియర్. యాహ్! అండ్ ఇది మీరు కంప్లీట్ చేసిన తర్వాత డైరెక్ట్‌గా ద్వారకాకి బస్ కూడా తీసుకోవచ్చు. ఆహ్, నెక్స్ట్ వీడియోలో నేను ద్వారకా గురించి అన్నీ చెప్తాను. మన ఛానెల్‌కి మీరు ఫస్ట్ టైమ్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డిఫరెంట్ వీడియోస్ కవర్ చేస్తాను. అన్ని టెంపుల్స్ గురించి మీకు డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏమేం కవర్ చేయాలో అన్నీ చెప్తాను. అండ్ ఏంటంటే మీకు ఎక్కడ ఇబ్బంది రాదు. ఇన్ కేస్ మీకు గనక డౌట్ ఉన్నా నాకు కాంటాక్ట్ చేయండి. నేను మీకన్నీ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. నేను మీకన్నీ డీటెయిల్‌గా చెప్తాను. మీ టైం బట్టి మీరు ఎక్కడెక్కడికి ఎళ్ళాలి, అసలు ఎలా కవర్ చేస్తే మీకు అయిపోతుంది అని చెప్తాను. మీకేమన్నా ఇష్యూస్ ఉన్నా, మీకేమన్నా బుకింగ్‌లో ఇబ్బందున్నా నేను హెల్ప్ చేస్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోస్ కూడా మనకి ద్వారకా అండ్ నాగేశ్వర జ్యోతిర్లింగ గురించొస్తాయి. ఆహ్, ఆ వీడియోస్‌లో మీకింకా డెప్త్‌గా నాలెడ్జ్ ఇచ్చి ఆహ్, మీకు ఎ మీకింకా మీ ట్రావెల్ ఈజీ అయ్యేటట్టు చేస్తాను. సో, మీ ట్రావెల్ ఎక్కడైనా మీకు ఇబ్బందొచ్చినా ఆహ్, మీరు ట్రైన్ టికెట్స్ కానీ అన్నీ నేను చెప్పాను. ట్రైన్ టికెట్ ఎక్కడి వరకు బుక్ చేసుకోవాలి, ఏమేమి పూజలు మీకు ఇన్ కేస్ చేపించుకోవాలంటే పూజలు చేపించుకోవచ్చు. లేకపోతే లేకపోతే చేపించుకోకపోయినా ఇబ్బందేముండదు. మీకు ఆన్‌లైన్ బుకింగ్ చెప్పాను. అండ్ ఆల్సో మీరు బయటికెళ్ళి ఆటో తీసుకొని మొత్తం తిరిగి అన్ని చేయొచ్చు. టెంపుల్‌కెళ్ళండి. టెంపుల్ తర్వాత బయటకొస్తే మీకు ఆటో వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు. ఎన్ని టెంపుల్స్ తిప్పుతారు అనే దాన్ని బట్టి ఆళ్ళు పర్టిక్యులర్‌గా ఇన్ని టెంపుల్స్ తిప్పుతారు. ఆ టెంపుల్స్ అన్నీ చూసి రిలాక్స్ అయ్యి మీ జర్నీ ఎండ్ చేయొచ్చు. సో, మీరే అనుకోవచ్చు వేరే మేము ఓన్‌గా కవర్ చేయడానికి అవ్వదా అంటే, ఓన్‌గా కవర్ చేయడం చాలా ఇక్కడ చాలా ఇబ్బంది. సో, మీరు నన్నడిగితే మీరు సోమనాథ్ వరకు ఎళ్ళిపోండి. నేను చెప్పినట్టు ట్రైన్ నుంచి ఆటో తీసుకొని ఆహ్, వాటర్‌లో ఫ్రెషప్ అయ్యి, దాని తర్వాత సోమనాథ్ విజిట్ చేసుకొని, దాని తర్వాత బయటకొచ్చి అప్పుడు వేరే చిన్న చిన్న టెంపుల్స్‌కన్నిట్లికి ఆటో బుక్ చేసుకోండి. వాళ్ళు చాలా డిస్టెన్స్ ఉంటది. సో, వాళ్ళు తిప్పుతారు. దాన్ని బట్టి మీరు బేరం ఆడండి. దట్ ఈస్ వర్త్ ఇట్. అసల మీకు ఇండివిడ్యువల్‌గా అయినా ఆటో తీసుకోవచ్చు. కానీ అది మీకు ఇబ్బందయిపోద్ది. ఒక్కోసారి ఆటోలు దొరకకపోవచ్చు. ఎందుకంటే మీరు బుక్ చేసేసుకొని ఎళ్ళిపోవడం వల్ల మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఇంకా ఈజీగా పడిద్ది. కానీ చాలామందేంటంటే షేరింగ్ ఆటోలో ఎళ్ళిపోతారు. అది కూడా మంచి ఆప్షన్.
సో, ఇక్కడ ఇంక మీరు వేరే దానికి ఇంకా బస్సులు ఇవేమి ఉండవు కాబట్టి ఇబ్బందయిద్ది. ఆహ్, ట్రా మీరు నడిచేటట్టయితే మీరు గూగుల్ మ్యాప్‌లో లొకేషన్ పెట్టి నడుచుకొని ఎళ్ళిపోవచ్చు. సో, దీస్ ఆర్ ద థింగ్స్. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్. యాహ్! అండ్ మీకేమన్నా డౌట్ ఉంటే నా నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. థాంక్ యూ.